నిక్కిగాడి సైకిల్. అబ్బా కోళ్ళు ఉన్నాయా? ఒక కోడి ఉంది, నల్ల కోడి ఉంది. నల్ల కోడి చెట్టు మీద ఉండాలి. ఇంకా మిగతా కోళ్ళు మొత్తం బుడత. బుడద. కోడి పిల్లలు చచ్చిపోయినాయి. దీంట్లో ఉండే చెట్టు మీద కోళ్ళు ఉండాలి. కోళ్ళు అనేది వచ్చినాయి. మెయిన్ పీకేసి నాన్న అంత వండు ఇంత లోతు దిగుతుంది వండు. లోపల పోవాలి అని తాళం ఉంటే మంచిగా ఉండేది. తాళం లేదు. తాళం ఇక్కడ పెట్టాలి. యాక్చువల్గా తాళం పెట్టలేదు. గోడ అయితే పడిపోయింది మొత్తం. బ్యాక్ సైడ్ ఇట్లా వాల్ ఉంటుంది. మొత్తం ఆడ నుంచి ఆ బ్యాక్ ఎండ్ మొత్తం పడిపోయింది. ఇంట్లో సామాన్లు ఎట్లున్నాయి ఏంది చూద్దామంట. సన్ సైడ్లో పెట్టారు. ఓకే, నైస్. ఇది మా ఇల్లు ఇట్లా అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఆల్మోస్ట్ నేను నిల్చిన దగ్గర 5 to 6 feet వరకు వచ్చింది. యాక్చువల్గా అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. మా ఇల్లు అది, మా గేట్ అది. యాక్చువల్ రోడ్డుకి ఇది 1 feet పైన ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇది ఒక 5 feet వరకు ఉంది. అదొక ఫీట్, 6 feet వరకు వచ్చినాయి ఇంట్లో వరకు నీళ్ళు. గోడ చూస్తున్న అర్థమవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఎట్లుంటుంది నిద్ర పట్టకపోతే ఇట్లా తగ్గినాయి, వాటర్ తగ్గినాయి. దాన్ని బట్టి వచ్చేసిన నేను. ఎవ్వరు లేరు చుట్టుపక్కల కూడా, ఎవ్వరు లేరు. అందరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేటోని ఒక్కడిని వచ్చేసిన. ఊరవతల ఇది యాక్చువల్గా మాది. మా తర్వాత ఒక 3 ఇళ్ళు ఉంటాయి, అవి కంప్లీట్గా అయిపోయినాయి. బట్ మాది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు అంతా తగ్గిపోయింది కాబట్టి ఓకే. ఈ లెవెల్కి వచ్చినాయి. కిటికీ ఆఫ్ వచ్చినాయి అంటే చూడండి మీరే. కిటికీ అంటే ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మా టీవీ లెవెల్ దగ్గర నుంచి పైకి కొద్దిగా. ఓకే, అంతా ఓకే. తాళము వేసిండు, మా నాన్న వేసేసిండు. తాళం ఉంటే లోపల పోదు, కానీ తాళం లేదు. తాళం ఈడే పెట్టాలి. యాక్చువల్ రెగ్యులర్గా అయితే ఈడే ఎక్కడెక్కడో పెడతారు, కానీ అసలు ఇట్లా అయింది కాబట్టి మా డాడీ ఆల్రెడీ ఇంత వాటర్లో కూడా, ఆల్మోస్ట్ ఈ వాటర్లో కూడా 2-3 times వచ్చేసి చెక్ చేసుకొని పోయాడు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అంతవరకు వచ్చింది వాటర్. ఈ లెవెల్ వరకు వచ్చింది. మొత్తం తిందంత వండు మట్టి. ఆల్మోస్ట్ ఆడ దగ్గర 10-15 పాములు అటు ఇటు తిరిగినాయి.
పాపం వాడకు కూడా షెల్టర్ ఉండాలి కదా, భయానికి అటు ఇటు తిరిగింది. ఈ సందుకు పోతే అన్న ఒకలా బ్యాక్ డోర్ అయితే ఓపెన్, కిచెన్ అయితే క్లోజ్ ఉంది. ఓ బ్యాక్ డోర్ అసలు వాష్రూమ్ దగ్గర కంప్లీట్ లాక్ వేసినట్టుంది. మొత్తం జర్లు పాములు అన్నీ తిరుగుతున్నాయి. యాక్చువల్గా అక్కడ గోడ ఉండాలి. యాక్చువల్గా మీకు కనిపిస్తుంది కదా, అక్కడ గోడ ఉండాలి. గోడ కంప్లీట్గా పడిపోయింది మొత్తం, దగ్గర దగ్గర ఒక తేలు కూడా. దీన్ని ఇప్పుడు చంపకపోతే మళ్ళీ రేపు మాకే ఒక ప్రాబ్లం అయింది. కంపల్సరీ ఇప్పుడు దీన్ని చంపాలి. ఎట్లా చంపాలి? ఇప్పుడు ఏదైనా కావాలి. యాక్చువల్గా ఇక్కడికి రావద్దు, బట్ ఒకటి ఏదైనా ఉంటే చీపిరి ఉంటే చంపచ్చు. చీపిరి కానీ చెప్పు తీద్దామంటే నా చెప్పు తింద మొత్తం మట్టి ఉంది. కర్ర ఉండే చూద్దాం. కర్ర కూడా లేదు ఇక్కడ. యాక్చువల్గా కర్రలు ఉంటాయి, యాక్చువల్గా పొయ్యి ఉంటుంది, కర్రలు ఉంటాయి, బట్ ఏం లేదు, అంతా ఉండు. ఇట్లా చంపకపోతే కష్టం. ఎందుకంటే తేలని వదిలేదు, రేపు అది ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొడుతుంది. దాన్ని చంపకపోతే ఇప్పుడు అలా చంపాలి, లేకపోతే ఇది కుట్టి మమ్మల్ని చంపుతుంది. ఇవన్నీ మాకైతే కామనే. బాత్రూమ్ తీయచ్చు, బట్ దాంట్లో ఏముంటాయో మనకు ఎందుకులే. పొద్దున వచ్చి మరి అసలు ఆల్రెడీ ఇప్పటికే మడుగు అయిపోయింది, మొత్తం మట్టి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇంచెస్ వరకు వండు. ఇదంతా క్లీన్ చేసుకోనీకే వారం పడుతుంది అనుకుంటా. పాములైనా మేము ఇంత చంపేయాలి, బట్ మంచి పాములు అయితే వదిలేస్తాం. ఏమైనా ఇంట్లోకి వస్తేనే చంపేస్తాం. ఏం లేదు. ఇది అంతా ప్యాక్ అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 feet 5 feet వరకు వాటర్ ఉండేది. ఓకే బాయ్. మా బాబాయ్ లాంటి అనుకోవాలి. బాయ్.